హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, క్యాష్ బ్యాక్ అనేది ఎలా వస్తుంది, మనీ ఎంతవరకు మనం ఎర్న్ చేయగలుగుతాము, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. వీడియో మొత్తం టిల్ ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి. మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. దాన్ని క్లిక్ చేసిన మీకు ఈ క్యాష్కరో వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది. లేదా మనం చూసుకుంటే హోమ్ పేజ్లో ఏంటి అంటే కొన్ని ఆఫర్స్, డీల్స్, ఓకేనా, ఎంత ప్రైస్ ఉంది, మీకు ఎంత క్యాష్ బ్యాక్ వస్తుంది, ఓకేనా, మిక్సీ, ఇట్లా అన్ని కొన్ని అయితే బ్రాండ్స్ ఉన్నాయి కదా, ఆ బ్రాండ్స్ అన్నిటి మీద ఎంతెంత మీకు డిస్కౌంట్స్ వస్తాయి అనేది మొత్తం క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మనం ప్రొఫైల్ సెక్షన్లోకి వస్తే ఇక్కడ మనకి 5 ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. లాగిన్, జాయిన్ ఫ్రీ, రిఫర్ అండ్ ఎర్న్, హౌ ఇట్ వర్క్స్, కాంటాక్ట్ అస్ అనేది. మనకి ఇప్పటి వరకు అకౌంట్ లేదు కాబట్టి దీంట్లో మనం జాయిన్ ఫ్రీ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉందనుకోండి, లాగిన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ నేను జాయిన్ ఫ్రీ మీద క్లిక్ చేసుకుంటాను. క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి, మనకి ఏదైతే సైన్ అప్ ఫామ్ ఉందో అది ఓపెన్ అయిపోయిందనమాట. మీరు ఫేస్బుక్ అకౌంట్ ఉంటే మీరు ఫేస్బుక్తో అయినా సరే దీంట్లో జాయిన్ అవ్వచ్చు. అరే లేదు అనుకుంటే ఇక్కడ పేరు, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్, మొబైల్ నెంబర్, రిఫరల్ కోడ్, ఇక్కడ ఏదైతే వీళ్ళు క్యాప్చా కోడ్ ఇచ్చారో ఆ కోడ్ ఎంటర్ సైన్ అప్ క్లిక్ చేసుకుంటే మీ మొబైల్ నెంబర్కి కావచ్చు, తర్వాత మెయిల్కి కావచ్చు, ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని ఫిల్అప్ చేస్తే మీకు సక్సెస్ఫుల్గా అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు నాకు అకౌంట్ ఉంది కాబట్టి ఆల్రెడీ నేను ఇక్కడ మీకు లాగిన్ చేసుకుంటాను. లాగిన్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, సైన్ ఇన్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, మీరు డిస్క్రిప్షన్లో లింక్ త్రూ వెళ్ళారనుకోండి, మీకు వ్యాలెట్లో ఎంతో కొంత క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఓకే, అయితే ఇక్కడ మనకి చాలా అంటే చాలా వెబ్సైట్స్, అసలు ఆన్లైన్లో ఎన్ని షాపింగ్ సైట్స్ ఉన్నాయో ఆ అన్ని షాపింగ్ సైట్స్కి సంబంధించిన లింక్స్, అదేవిధంగా అక్కడ నుంచి ఆఫర్స్ కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఏజియో, మింత్రా, అమెజాన్, మామా ఎర్త్, ఇలా చాలా అంటే చాలా ఉన్నాయి. మనం క్యాష్ బ్యాక్స్ ఎలా పొందాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, మీరు అమెజాన్లో ఏదన్నా పర్చేస్ చేయాలి అనుకున్నారనుకోండి, అప్పుడు ఈ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయిపోయి ఇక్కడ అమెజాన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఎర్న్ అప్ టు 5% రివార్డ్స్ కనుక దీని మీద క్లిక్ చేసుకోండి. హ్యాపీగా క్లిక్ చేసుకున్న తర్వాత విజిట్ రీటైలర్ అని ఉంది కదా, ఇక్కడ మనకి రివార్డ్స్ యాక్టివేటెడ్ అనమాట. ఇప్పుడు మనం విజిట్ రీటైలర్ మీద క్లిక్ చేస్తే ఓకేనా, మీరు అమెజాన్ సైట్లోకి వెళ్ళిపోతారు. అక్కడ నుంచి ఏది పర్చేస్ చేసినా సరే మీకు 5% క్యాష్కరో రివార్డ్ అయితే వస్తుంది. ఓకే, ఈ చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ దీన్ని యూస్ చేయడము. మీరు ఏ వెబ్సైట్లో నుంచి పర్చేస్ చేయాలి ప్రొడక్ట్స్ అనుకున్నారో ఆ వెబ్సైట్ మీద, అయితే ఇప్పుడు ఏజియో ఉంది కదా, ఇక్కడ బ్యానర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఏజియో మీద 50 to 90% ఆఫ్, ఓకే, ఇలా ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఏంటి అంటే మీకు డీల్స్ అనేది ఓపెన్ అయిపోతాయి. ఇక్కడ చూడండి, ఓకే, గ్రాబ్ డీల్ మీద క్లిక్ చేసుకోండి, మీకు ఆ వెబ్సైట్లోకి తీసుకొని వెళ్ళటం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, మీకు కొన్ని ఆఫర్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయి. ఆ ఆఫర్స్ ప్రకారం మీకు ఏజే వెబ్సైట్లోకి తీసుకొని వెళ్తుంది. జస్ట్ ఇదేంటంటే ఫ్రెండ్స్ ఒక మీడియేటర్ అనమాట. ఓకేనా, మీకు మీ షాపింగ్ వెబ్సైట్కి ఒక మీడియేటర్ లాగా వ్యవహరిస్తుంది. మీరు షాపింగ్ చేసిన క్యాష్ బ్యాక్ ఉంది కదా, అది క్యాష్కరోలో అయితే యాడ్ అవుతుంది. మీరు సెర్చ్ చేయాలి అనుకుంటే ఇక్కడ సెర్చ్ బార్ మీద క్లిక్ చేసి ఏదైనా సరే సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫ్లిప్కార్ట్, మీరు ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేయాలనుకుంటే ఫ్లిప్కార్ట్ మీద క్లిక్, ఇట్లా ఈ విధంగా ఏది కావాలంటే అది మీరు సెర్చ్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా ఐటెం కొనాలి అనుకున్నా సరే దానికి సంబంధించి ఏమేమి ఆఫర్స్ ఉన్నాయని సెర్చ్ బార్లో సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనకి చాలా అంటే చాలా ఆఫర్స్ అయితే క్యాష్కరోలో అవైలబుల్గా ఉన్నాయి. మ్యాక్సిమం అన్ని సైట్స్ అయితే దీంట్లో లిస్టింగ్ అయి ఉన్నాయన్నమాట. మీరు ఏ సైట్లో నుంచి అయినా సరే ఈ క్యాష్కరో త్రూ మీరు హ్యాపీగా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు కావాలంటే కొన్ని చూడండి, టాప్ ప్రొడక్ట్ డీల్స్ అని కొన్ని మనకు చూపిస్తున్నాయి. బటర్ఫ్లై మిక్సర్ గ్రైండర్ అని, ఇక్కడ మనకి దీని ప్రైస్ వచ్చేసి 2742 ఉంది. మనకి 137 రూపాయలు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. చూసారా, ఈ విధంగా అంటే ఎంత క్యాష్ బ్యాక్ వస్తుంది అనేది కూడా మనకి కొన్ని డీల్స్కి ఇక్కడే చూపిస్తూ ఉంటుంది. ఓకే, ఈ విధంగా అనమాట. ఇలా మనం దీంట్లో నుంచి మనీ అయితే ఎర్న్ చేయవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు చూడండి, రిఫర్ అండ్ ఎర్న్ ఆప్షన్ కూడా ఉంది. మనకి ఈ రిఫర్ అండ్ ఎర్న్ ఆప్షన్లో ఏంటి అంటే, మీరు మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేశారు అనుకోండి, వాళ్ళు ఎప్పుడైనా సరే షాపింగ్ చేసినా వాళ్ళు ఎంత ఇన్కమ్ జనరేట్ చేశారో దాంట్లో 10% మీకు ఇన్కమ్ అయితే మీ వ్యాలెట్లో యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, మీరు మీ ఫ్రెండ్ని రిఫర్ చేశారనుకోండి, అతను 100 రూపీస్ క్యాష్ బ్యాక్ పొందాడు అనుకోండి, ఏదైనా సరే షాపింగ్ చేయడం వల్ల మీకు 10% అంటే 10 రూపీస్ అయితే మీకు మీ వ్యాలెట్లోకి అయితే రావడం జరుగుతుంది. మీరు ఇన్వైట్ చేయాలి అనుకుంటే ఇక్కడ మీరు వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్ ఎలా అయినా సరే మీరు మీ లింక్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మీరు రిఫరల్స్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకి ప్రొఫైల్ సెక్షన్లోకి వెళ్తే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. అకౌంట్ సెట్టింగ్స్, మై ఎర్నింగ్స్, పేమెంట్ హిస్టరీ, మిస్సింగ్ క్యాష్ బ్యాక్స్, ఏమన్నా క్యాష్ బ్యాక్స్ మిస్ అయినాయా, మీ రిఫరల్ నెట్వర్క్ ఎలా ఉంది, ఓకేనా, అంటే మీరు ఎంతమందిని రిఫర్ చేశారు, ఏంటి సంగతులు అని మొత్తం డీటెయిల్స్ క్లియర్గా వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మై ఎర్నింగ్స్ అనే ఆప్షన్లోకి వెళ్తే మీ వ్యాలెట్లో ఎంత
క్యాష్ బ్యాక్ అయితే ఉంది. అంటే మీకు అవైలబుల్ పేమెంట్‌కి క్యాష్ బ్యాక్ ఎంత ఉంది, పెండింగ్‌కి క్యాష్ బ్యాక్ ఎంత ఉంది. అంటే మీకు అప్రూవ్ కాని క్యాష్ బ్యాక్ అనమాట. అది ఇంకా అప్రూవ్ అయిపోతదనమాట. అది అప్రూవ్ అయిపోయిన తర్వాత మీరు విత్‌డ్రా అనేది తీసుకోవచ్చు. ఇక్కడ మీకు చూడండి క్యాష్ అవైలబుల్ ఫర్ పేమెంట్ అని కదా, ఇక్కడ ఎంత అమౌంట్ అయితే అవైలబుల్‌గా ఉంటుందో అంత మాత్రమే తీసుకోగలుగుతాం. మీరు పేటీఎంలోకి ఇలానే తెప్పించుకోవచ్చు, లేదంటే ఫ్లిప్‌కార్ట్ గిఫ్ట్ కార్డ్స్ ఇలా కూడా మీరు దీంట్లో పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి రిక్వెస్ట్ క్యాష్ బ్యాక్ పేమెంట్, దీని మీద క్లిక్ చేసుకుంటే ఏంటి అంటే మీకు ఇక్కడ చూడండి పేమెంట్ త్రోజోల్డ్ నాట్ రీచ్డ్. ఓకేనా, ఇక్కడ మనకి 255 రూపీస్ అనేది మనకి మినిమంగా బ్యాలెన్స్ అయితే క్యాష్ బ్యాక్ ఉండాలి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి. ఓకే, ఇక్కడ తర్వాత రిక్వెస్ట్ రివార్డ్స్ పేమెంట్. ఓకేనా, ఇక్కడ మనకి దీంట్లోకి వెళ్తే ఏంటి అంటే దీంట్లో కూడా ఏంటి అంటే మినిమం 250 రూపీస్ అయితే మీకు వ్యాలెట్లో ఉంటే మీరు గిఫ్ట్ కార్డ్స్ కావచ్చు, లేదంటే ఏదైతే మనీ ఉందో అది కావచ్చు, మీరు పేటీఎంలో కావచ్చు, అన్నీ తెప్పించుకోవచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా మనకి ఈ ఆప్షన్ యూజ్ అవుతుంది. తర్వాత పేమెంట్స్ అంటే మీకు ఏమన్నా పేమెంట్స్ జరిగినాయా దీని త్రూ లేదా అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది. అదేవిధంగా ట్రాన్సాక్షన్స్ పేమెంట్స్ హిస్టరీ ఎలా ఉంది, సక్సెస్ఫుల్ అయిందా, ఫెయిల్యూర్లో ఉందా, ఎలా ఉంది అనేది ఇక్కడ మీకు ఈ ఆప్షన్లో చూపిస్తూ ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ మనకి చాలా అంటే చాలా కేటగిరీస్ అయితే ఉన్నాయి. మెన్ షూస్, ల్యాప్టాప్స్, హెడ్ ఫోన్స్, మొబైల్స్ అన్నీ ఫ్రెండ్స్. ఓకేనా, మీకు ఏదైతే కావాలో అది మీరు ఈ క్యాష్కరో త్రూ పర్చేస్ చేస్తే అంటే మీకు కొంచెం క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. వందల్లో వేలలో రాకపోవచ్చు, బట్ ఏంటి అంటే కొంచెం క్యాష్ బ్యాక్ అయితే మీరు సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలాగో మీరు ఏదో ఒక ప్రోడక్ట్ కొనాలి అనుకున్నప్పుడు మీకు అవసరమైన ప్రోడక్ట్ అదేంటో క్యాష్కరో త్రూ వెళ్ళండి, కొంచెం క్యాష్ బ్యాక్ అయితే తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ విధంగా మనం రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ విధంగా మనం క్యాష్కరో త్రూ ఎర్న్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ యూజ్ అయింది అనుకున్నాను. వీడియోని అసలు తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.